తర్వాత భగవంతుని ఇస్తాం. నాకు సంతాన ఫలము కావాలంటే కోట్ల ధనం పట్టుకొని అయ్యా కాశీయత్రాలు తిరుగుదాము, కన్యాకుమారి తిరుగుదామా. మనకు తప్పకుండా సంతాన ఫలం అవుతాదే. ఇంకవే ప్రాణాసకి కోట్ల గ్రామం కొనసాగుతుంది, అంతటా ఆనందం ఉన్నది. కానీ రాజా మనకు గర్భస్థానం ముందున సంతాన బలము లేదు అయ్యా. మరి ఈ రోజు దిన ముందున వీటిలో ఉండి దేవుడని మొక్కిన ఏ దేవునికి దయ రాదు, సంతాన ఫలము దొరకదు. గాలికి దీపం పెట్టి దేవుడని మొక్కిన గాలికి దీపం ఆగదు, సంతాన ఫలము దొరకదు. మరి కాశీయత్రాలు కన్యాకుమారి తిరుపతి గుళ్ళు తిరిగి వచ్చినట్టు అయితే ఏ దేవుని కన్నా దయ వచ్చి సంతాన ఫలము దొరకదని చెప్పి పలికావు. మరి నీ మాట కాదంటే నీకెంత కోపము? భార్య కోరిక నెరవేర్చిందే భర్త అంటారు. అవునయ్యా, భార్య కోరిక నెరవేర్చిందే భర్త, భర్త కోరిక నెరవేర్చిన వాడి భార్య అంటారు. మరి ఈ రోజు దినవందన నీ మాట కాదంటే నీకెంత కోపము? ఇక పై వస్తాం. సంతాన ఫలము లేదు, కాశీయత్రాలు కన్యాకుమారి సంతానం ఎందుకు అయితే మరి ఎందుకైతే లేదు జమాన్? ఉన్నదా? ఏంటది నాకు ఉన్నదంటే లేకపోతే అయితే తాత ఏంటది నాకు లేనిది, నాకు లేనిది ఏంది? నాకైతే పురుటికి లేదు. చేస్తే గుడిసే పీకెత్తే గుడిసే ఆర్తి మంగళార్తి దాని ఆడితే గంగదార్తి. అటువంటి వానికి ఒక్కోరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది పోరగాళ్ళు. వాళ్ళు పుట్టినాక మళ్ళా ఆపరేషన్ చేపించిన, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళా 3 పుట్టింది. మొత్తం 12 మంది. నీవు అదృష్టవంతుడు తాత. అందుకొరకై కాశీయత్రాల కన్యాకుమారి తిరగడానికి పోతున్నాడు. వారి దినమందున రాజు కనుక సేనారాజు తన భార్య కాంచనమాదేవిని వదుకొని లక్షల డబ్బు పట్టుకొని ధనము లేక కాదు, బంగారము లేక కాదు, గర్భస్థానమున సంతాన ఫలము లేక రాదు అన్న కాశీయత్రాలు తిరుగుతాడు. కాశీయత్రాలు తిరుగుతాడు, కన్యాకుమారి తిరుగుతాడు. తిరుపతి గర్భస్థానం సంతాన ఫలము లేక అంగం లోపల లింగ పూజ, లింగం లోపల అంగ పూజ. పడిబడ్డ గుళ్ళని పాడికి తెచ్చాడు తిరుపతి దాకా నోమును. తిరుపతిలో కరడా స్తంభం ఎత్తి సంబానమై కోడగట్టి దేవుడని మొక్కిన గాని అగం అందులో దేవుడు సంతాన ఫలం ఇస్తలేడు. అయ్యో కనకసేన రాజా ప్రాణేశ్వర, ఎన్ని యాత్రలు ఎన్ని గుళ్ళు తిరిగినా గానీ భగవంతుడు కన్ను తెరలేదు. నాకు సంతాన ఫలము దొరకబాయే. కట్టబోదమంటే బట్టలు వాళ్ళకు సంగర పిల్లగాళ్ళు ఎండ బానులైండు. నాకు సంతాన ఫలము దొరకబాయే.
కసేన రాజ ఎట్లా ఎన్ని గుళ్ళు తిరిగినా భగవంతుడు కన్ను తెరలి నాకు సంతాన బలము దొరకలేదు. అవును సంతాన బలము దొరకబాయ్ అని చెప్పి ఇంటికి వెళ్దామంటే నాకు మనసు పడతలేదు నాదా. కానీ ఇవాళ అన్ని దేవుల పోయి వేసినాం కానీ మన ఇంటి దేవుని మర్చిపోయినాం. అవును మన ఇంటి దేవుడైనా శివునికి చిన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ. అవును అగు మా ఊరము గతలు నిలిచింది మాతా భవని రేణుక ఎల్లమ్మ. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఉన్నది మా ఊరలో రేణుక ఎల్లమ్మ. అగో గుడి కాడికి పోయి తపస్సు పడతాం. ఆ తల్లికి దయ వచ్చి సంతానం ఇస్తే తిరిగి వద్దాం. లేకపోతే గుడి కాడ మరణిస్తా గాని ఈ గొడ్డు ముఖం పెట్టుకుని ఇంటి వాళ్ళకు రాలేను. ఇద్దరు భార్య భర్తలు కలిసి అన్న మావరాల గట్లల్లా కన్నా వస్తారు మారాడు మావరాల గట్లల్లా కన్నా మావరాల గట్లల్లా కన్నా వస్తారు కనక సేనారాజు మావరాల గట్లల్లా కన్నా వస్తాడే కనక మావరాల గట్లలో ఉన్నది మహతమోహని రేణుక ఎల్లమ్మ. అగో మావరాల గట్లకు చేరుకున్నారు నాయన భార్య భర్తలు. మావరము గట్ల చేరుకున్న ఇద్దరు భార్య భర్తలు చల్లటి కుండలలో స్నానాలు చేసిండు. తడి బట్టలతో పూజలు పునస్కారం చేసిండు. చేసి అమ్మారో ఎల్లమ్మ తల్లి తల్లి రేణుక ఎల్లమ్మ మా ఇంటి దేవతవు మా తల్లి. ఈ ప్రపంచంలో నీకన్నా ఎక్కువ లేదని చెప్పి నాయన పూజలు పునస్కారాలు చేశారు. నా యొక్క సత్యము నా యొక్క భక్తి ఎల్లమ్మకు మొర పోవాలని చెప్పి పక్కన ఉన్న సుదుమాను గుండు మీదకి వచ్చి నాకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సుది పెట్టి సుది మీద శిరసు మోపి శ్రీ పాదాలైతే పైకి సింగరో ఎల్లమ్మ ఎక్కడున్నారే ఎల్లమ్మ కోటధరము నాకు ఉన్నా గాని అమ్మా నాకు కొడి వడ్డ కొడుకు లేకపాయే అమ్మ కొమ్ము విస్త్రా నాకు బిడ్డ ఉంటే నాకు పని దండాకు అసరుండో అయ్యో అందరూ కన్నా తల్లులైతే కొట్టుదానిగా ఎస్తీవా అందరూ దేవుళ్ళ పూజ చేస్తే ఎల్లమ్మ రాళ్ళ పూజలు చేసినానా అయ్యయ్యో కాంచన దేవ్యా అమ్మా నాకన్నా చిన్న వాళ్ళకు సంకన పిల్లగలు ఎంట బాలు లేను నా గర్భన సంతాన పరము లేదు. పచ్చగాడు బిచ్చగాడు జోగితంగా వచ్చిన మూలకున్న ధనమెవరడు గారే నా తల్లి. ఎందరు కొడుకులమ్మ నీకెందరు పిల్లని అడుగుతారు. నాకు కన్న తల నేనైనా పడితే కిందరు కొడుకులు కిందరు పిల్లని చెప్పగలుగుతా. నేను కొట్టుదాన్ని ఏమని చెప్పాలని చెప్పి 7 రాత్రి 7 పగళ్ళు ఘోరమైన తపస్సు పట్టింది కదా భక్తురాలు. రాత్రి పగలని ఘోరమైన తపస్సు పట్టాలి. ఆడిపిల్ల కాంచాల దేవి ఆయన కఠోరమైన భక్తి పట్టాలి.
ఆయన రక్తం దారి వస్తున్నది, కండ కరిగిస్తున్నది. అవును ఆనాడు ఎల్లమ్మా అరే నిజావతారమే ఎత్తినాదా వారి ముంగట ఊటినాదా కఠోరమైన భక్తి పట్టావు బాల రాత్రి అడు పగల రక్తం దారం వచ్చావు. నీకు ఏమి కావాలి అడుగు, అడిగేవారు తప్పక ఇస్తున్నా. గుండెలో గుండైపోయి బండల బండైపోయి గుడిలా ప్రత్యక్షమైంది. అవునమ్మా పశువు పట్టిన కాంచనానికి దగ్గర వరకు వచ్చి రెండు పాదాలే పట్టినారా పట్టినారే శాంతంగా ఎల్లమ్మను చూసినట్టున్నారే. దశావతారం ఎత్తదని నువ్వు ఎల్లమ్మ నిన్ను ఇప్పుడే చూస్తున్నావు తల్లి. నీ యొక్క గుడి కాడ తపసు పట్టింది, నీ యొక్క గుడి ముంగట మొరబోతున్నదంటే ధనము లేక కాదు, భాగ్యం లేక కాదు, కోట్ల ధనం ఉన్నది. మాకు సంతాన పరము లేక నీ గుడి ముంగట తపసు పట్టినాము, మాకు సంతానం ఇవ్వవు ఎల్లమ్మ. ఎల్లమ్మ అమ్మా రేణుకమాత ఏమన్నదే అమ్మా అనుకున్నా మాద పుండ్లో గజ్జి పుండ్లో గోకుడో గడ్డలు ఆయన కళ్ళు వచ్చినాయో ఇలాంటి మొక్కులు తక్కువ చేయాలా, ఆదిత్య వరం నేను అనుభవించాలి. కానీ సంతాన వరం నా దగ్గర లేనలేదు. నా తండ్రి శివుడు నాకు సంతాన వరం ఇయ్యలేదు. నేను ఎలా ఇయ్యాలా, అడిగినా వరం అయితే తప్పక ఇస్తాను. అయిన వర్తం వాళ్ళకి ఎలా ఇయ్యాలా? ఈ లోకం లేని పండుగ కోరుకుంటా, ఆ పండుగ వాళ్ళు చేయొద్దు, వాళ్ళ సంతానం చేయొద్దు. లోకం అయితే ఏమంటారు, ఎల్లమ్మ కోరుకున్న పండుగ చేయలేరు, అందుకబట్టి ఎల్లమ్మ సంతానం చేయలేరు అని చెప్పి లోకం మీ పీడా లోకం మీద పోవాలా, నా మీద రావద్దు. ఆనాడు ఎల్లమ్మ ఏమన్నది, భక్తురాలా అమ్మారో కాంచన ఆయన కొన్న పండుగ ఎత్తుకు కూడా పొలమిస్తున్నా, అనుకున్న పండుగ వస్తే ఆడబిడ్డ పొలమిస్తున్న పోయే కనకసేన రాజా అమ్మా ఎల్లమ్మ అమ్మారో ఎల్లమ్మ తల్లే కోరిన పండుగ చేస్తే తప్పక సంతాన బలం ఇస్తానని చెప్పి ఉన్నావమ్మా. అవునమ్మా ఎటువంటి పండుగ ఎల్లమ్మ తల్లి